స్వయం ప్రకటిత విశ్వగురువు నరేంద్ర మోదీ అంటే తనకి తానే స్వయంగా తనను తాను విశ్వగురువుగా ప్రకటించుకున్నాడు అంట నరేంద్ర మోదీ. ఈ నరేంద్ర మోదీ వచ్చి 10-11 సంవత్సరాలు అవుతుంది. ఈయన చేసినటువంటి ఒక్క పని కూడా నన్ను ఆకట్టుకోలేదని నజీరుద్దీన్ షా మాట్లాడుతున్నాడు. నజీరుద్దీన్ షా అంటే తెలుసు కదా మీకు, బాలీవుడ్ లో నాకు నేనే తోపు నాకు నేనే తురుము అనుకునేటటువంటి ఒక నటుడు. ఈ నటుడు తన తాను తోపు అనుకోవచ్చు, తురుము అనుకోవచ్చు, కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, దేశాన్ని ప్రపంచ పటం ముందు ఒక ముఖ్య దేశంగా, ఒక విభిన్నమైనటువంటి దేశంగా పరిచయం చేసి ఈరోజు భారతదేశాన్ని ఒక రకమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇది కూడా అన్ని దేశాల్లాగే మోచేతి నీళ్ళు తాగేటటువంటి దేశంగా కాకుండా ఒక సపరేటు, ఒక మంచి బేస్ ఉన్నటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి నరేంద్ర మోదీ మాత్రం విశ్వగురువు కాకూడదు. ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడో, అభిమానులకు నచ్చి అలా పిలుస్తున్నారు, అనవసరం. అదంతా పక్కన పెట్టండి. అసలు ఇతను తోపు అనుకుంటాడు కదా బాలీవుడ్లో. మొన్న ఈయన్ని ముంబై యూనివర్సిటీ వాళ్ళు జస్ట్ ఏ ఉర్దూ కార్యక్రమానికి పిలిచారు. తర్వాత రోజు వద్దులే, మళ్ళీ నువ్వు వస్తే పెంట చేస్తావు, నీకు నువ్వే తురుము, నీకు నువ్వే తోపు అనుకుని మళ్ళీ పెంట చేస్తుందని అతన్ని ఆ ముందు రోజు రాత్రి వద్దనిసారు. రేపు వెళ్ళాలి యూనివర్సిటీకి, రేపు వెళ్ళాలనగా ఈ రోజు ముందు రోజు రాత్రి ఏమొచ్చేసి వద్దురా నాయన నీకు దండం అని పెట్టేశారు. దాని గురించి కూడా బాగా ఇదైపోతున్నాడు. బహుశా నాకు ఎవరు మరీ తెలియదు కానీ మొత్తానికి ఈ స్వయం ప్రకటిత విశ్వగురువు ఇంతవరకు చేసినటువంటి ఒక కార్యక్రమం నాకు నచ్చలేదని చెప్తున్నాడు. నిన్ను యూనివర్సిటీలు రావద్దండం ఏంటి, ఈరోజు నువ్వు నరేంద్ర మోదీ మీద పడి ఆడవడం ఏంటి? అసలు నీకు నరేంద్ర మోదీ చేసినటువంటి పనులు ఒక్కటే నచ్చాల్సిన అవసరం ఏంటి? 2014 వరకు ముంబై ఏ విధంగా ఉంది, ఈ రోజు ముంబై ఏ విధంగా ఉంది? ఈరోజు ప్రపంచ దేశాల నగరాలతో పోటీ పడే స్థాయికి ముంబై వచ్చిందంటే దాన్ని నువ్వు చూసి ఓర్చుకోలేవు. ఈ 11 సంవత్సరాలే కాదు, మరో 4 సంవత్సరాలు భరించాలి నువ్వు. ఆ తర్వాత కూడా మళ్ళీ 4వసారి వస్తే పరిస్థితి ఏంటి? ఇక మీ ఆటలు సాగవు. మీకేమైనా అన్యాయం చేశాడా? మిమ్మల్ని బతకొద్దని చెప్పాడా? లేకపోతే ఏమైనా హిందువులు రెచ్చగొట్టాడా? అందరికంటే ఎక్కువగా మీకే కదా బాగా సపోర్ట్ చేస్తున్నాడు నరేంద్ర మోదీ. ఏం తప్పు చేశాడయ్యా? ఏం తక్కువ చేశాడు? మీకేమైనా బాలీవుడ్లో ఏం తక్కువ వచ్చిందో? తప్పు అయింది. ఏదో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి బాహుబలి అని ఒక సినిమా వచ్చి మిమ్మల్ని బద్దలు కొట్టి మీ భాషింగలు బద్దలు చేసింది తప్ప దానికి నరేంద్ర మోదీ ఏం చేస్తాడు? బాలీవుడ్లో ఇన్ని రోజులు ఏదైతే మాఫియా ఉందో ఆ మాఫియా కింద బ్రతికేశారు మీరు, తోపులుగా తురుములుగా. మీరు ఎందుకు పనికిరాని వాళ్ళని ఈరోజు టాలీవుడ్ సినిమా మొత్తం మీ కోసాలు కదిలించేసింది. పోనీ బాహుబలితో మాత్రమే ఆగిందే దాడి అంటే లేదు, ఇప్పటి వరకు కూడా కొడుతూనే ఉన్నారు. మీ బండారం అంతా బయటపడింది, మాఫియా బయటికి వెళ్ళిపోయింది. ఆ మాఫియాని అణచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం బాగా సపోర్ట్ చేసింది. ఆ మాఫియా యొక్క దీన్ని పీకి పారేశారు పోరాళ్ళు. అందుకే కదా నీకు నొప్పి, అందుకే కదా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ఏవి నచ్చవు నీకు. పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఒక్కడి నోరు లేగదు. 2008లో జరిగినటువంటి ముంబై దాడులకు కూడా నువ్వు ఇంకా సిగ్గుపడకుండా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి? 2006లో జరిగినటువంటి సబర్మతి రైల్లో 200 మందిని విచక్షణారైతే నరికి చంపేశారు కదా, కాల్చి చంపేశారు కదా. మీకు ఏం బుద్ధులు ఉన్నాయి, ఏం బుర్రలు ఉన్నాయి? నువ్వేం మాట్లాడుతున్నావు? ఆపరేషన్ సింధూర్తో 4 రోజులు నీ యొక్క బంధుగణాన్ని మొత్తం మట్టు పెట్టేశాడు కదా, అది నీకు నచ్చలేదా? సర్జికల్ స్ట్రైకులు చేశాడు కాబట్టి నీకు నచ్చలేదా? లేకపోతే ఇప్పుడు అన్ని దేశాలని తీసుకొచ్చి ఇక్కడ ఒప్పందాలు చేస్తున్నాడు, అది నచ్చలేదా? లేకపోతే ఇప్పుడు జీడిపిలో 3వ స్థానానికి తీసుకెళ్తున్నాడు, అది నచ్చలేదా? ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు, అది నచ్చలేదా? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, అది నచ్చలేదా? ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని నిల్చోబెట్టాడు, అది నచ్చలేదా? ఏం నచ్చలేదు నీకు? సిగ్గుండాలి కొంచెమైనా.